నా పేరు మోపూరి తిరుమలమ్మ మేడం. మేడం ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? ఎక్సలెంట్గా ఉంది మేడం. సూపర్ 6 సూపర్ హిట్ మేడం. దాంట్లో భాగంగా మెగా డిఎస్సి మొదటి సంతకం చేసి దాదాపు సార్ 16,347 మందికి జాబులు కల్పించారు. మొదటి సంతకాన్ని చేసినందుకు గాను ఈరోజు మమ్మల్ని పిలిచి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నందుకు మేము చాలా కృతజ్ఞతగా ఉంటాం మేడం. సక్రమంగా వర్క్ చేస్తాము. అలాగే మంత్రి గారైనటువంటి నారా లోకేష్ గారు, వాళ్ళ తండ్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్న గవర్నమెంట్ గాను మెగా డిఎస్సిని ఇంత తొందరగా అసలు ముందు 45 డేస్లోనే డిఎస్సిని నిర్వహించి అప్పుడే జాబులు కల్పించడం అంటే సాదాసీదా విషయం కాదండి. ఇది అసలు నారా చంద్రబాబు నాయుడు అంటేనే డిఎస్సి అంటేనే చంద్రబాబు నాయుడు గారు. మెగా డిఎస్సి పైన తన సంతకాన్ని పెట్టేసి సూపర్ హిట్, సూపర్ 6 సూపర్ హిట్ అనేటటువంటి ఈ ప్రోగ్రాంలో భాగంగా మొదటి సంతకం చేసి 16,347 పోస్టులు కల్పించడం, దాంట్లో మాకు అవకాశం కల్పించడం. నేను కడప జిల్లా ఎస్ఏ సోషల్ అసిస్టెంట్గా నేను సెలెక్ట్ అయ్యాను. నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను మేడం. ఇప్పుడు ఇంతమంది ఉపాధ్యాయులు కావాలన్న కళ ఈ రోజుతో నెరవేరబోతుంది అంటారా? ఎస్ మేడం. ఎందుకంటే ఇది 1 కాదు, 2 కాదు, 3 కాదు, దాదాపు 133 కేసులు పన్నా కూడా లోకేష్ గారు కదలలేదు, బెదలలేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆల్రెడీ హైకోర్టులో కూడా కేసు నడుస్తుంది. నడిచినా కూడా ఆయన లెక్క చేయడు. దీన్ని ఇలాగే కంటిన్యూ చేసేసి ఖచ్చితంగా ఇచ్చేస్తాడని చెప్పేసి మేము ఫిక్స్ అయ్యాము. ఇంత దూరం వచ్చాక బాబు గారు మమ్మల్ని అయితే వెనకడుగు వేయనీడు, ఆయనే మా అండ. కాబట్టి మేము దీనికి స్వాగతం పలుకుతున్నాము. మేడం గతంలో చూశారు, ఇప్పుడు చూస్తున్నారు, తేడా ఏమన్నా గమనించారా? తేడా అంటే గవర్నమెంట్ ఒక డిఎస్సి కండక్ట్ చేశాక నియమించాలంటే మినిమం 2 ఇయర్స్ పడుతుంది. అలాంటిది 45 డేస్లోనే ఎగ్జామ్ పెట్టి పోస్టులు ఇవ్వడం అంటే ఆషామాషి కాదు. అది అసలు ముందు అది చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం అవుతుంది. అలా చాలా 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 అసలు అది చెప్పలేము. చాలా ఫీలింగ్ మార్వలస్ మేడం. అద్భుతంగా భావిస్తున్నాము. మాకు నిజంగా ఇలాంటి ఒక గవర్నమెంట్ టీచర్ని కావాలనే కళను ఈరోజు నేను నిజం చేసుకోబోతున్నాను. అది చంద్రబాబు నాయుడు గారి కృషి అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఓకే మేడం.